హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటబ్బా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజైతే షాపింగ్కి వచ్చాము. అంటే ఇంట్లో కిరాణా సామాన్ కానీ సూర్యాపేటలో డీమార్ట్కి అయితే వచ్చాము. చూడండి ఎంత పెద్దగా ఉందో డీమార్ట్ అయితే. చాలాసార్లు వచ్చాను కానీ ఇంట్లో సామాన్ అంతా కూడా ఒక్క దగ్గర ఇక్కడే తీసుకోలేదు. బట్ ఫస్ట్ టైం తీసుకోవడానికి అయితే డీమార్ట్కి అయితే వస్తున్నాను. అన్నీ కలిపి తీసుకోవడం అన్నమాట. చూద్దాం ఎంత బిల్ అవుతుందో ఏంటో అని. ఈరోజైతే రష్ తక్కువే ఉందండి, పబ్లిక్ అయితే లేదు, ఫ్రీగా ఉంది. ఫ్రీగా అయితే మొత్తం సామాన్ అయితే తీసుకుంటున్నాం. చూడండి మా హస్బెండ్ అయితే ఎప్పుడు వస్తాడు, ఎందుకంటే నేను ఎప్పుడు ఒకసారి వస్తాను. ఇక నాకు ఏదైనా కావాలి అంటే ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే నైట్ అయితే తీసుకొని వస్తాడు. నేనైతే మర్చిపోతానేమో అని ఇక స్లిప్ అయితే రాసుకొని వచ్చానండి. మొత్తం కలిపి ఒక స్లిప్ అయితే రాసుకొని వచ్చాను. ఫస్ట్ అయితే టికెట్ అయితే తీసుకున్నాను. ఇంకా డిమార్ట్లో ఏది ఎక్కడుందో నేను ఎప్పుడు సరిగ్గా రాను కదండి, ఏది ఎక్కడుందో అస్సలు నాకు అర్థం కావట్లేదు. మా హస్బెండ్ అయితే ఊరికే ఆయన వస్తాడు కాబట్టి ఆయనకు తెలుస్తుంది. నాకేం అర్థం కాకుంటే ఆయన చిరాకు పడుతున్నాడు. కానీ ఇక నాకు గుర్తొచ్చినాయి, ఆ స్లిప్లు చూసుకుంటూ మళ్ళీ రివర్స్ వచ్చుకుంటూ తీసుకున్నాను. ఇక్కడైతే ఇంకా చక్కెర, గోధుమ పిండి ఇవన్నీ కూడా ఫుల్లాగా పెద్ద పెద్ద దాంట్లలో పోసి అయితే ఇక ఉంచారు. ఎందుకంటే మనకు కావాల్సిన క్వాంటిటీ ఆ కవర్లో పోసుకొని వెయిట్ చూపించుకోవడమేనండి. సిస్టమ్ అయితే బాగుంది కదా. ఇక్కడ అయితే ఇక ఎప్పుడు కూడా ఇట్లాంటి ఫస్ట్ అయితే చక్కెర తీసుకుంటున్నానండి నేను. చక్కెర మనకు ఎందుకంటే మేమైతే చాయ్ మరింత తాగుతాము, చక్కెర బాగా అయిపోతుంది మాకు. అందుకే నేనైతే 4 kgs అని తీసుకోవాలని వచ్చిన. బట్ ఆ కవర్లో ఇక వేసాను కదండి, కవర్లో మనకి ఎంత 4 kgs మనం అయితే వేసి వెయిట్ చూపిస్తే అది 5.5 kgs ఉందండి. ఆ 5.5 kgs అయితే తీసుకున్నాను. ఇంకా శనగపప్పు అవన్నీ కూడా తీసుకొని అలాగైతే వెయిట్ అయితే చూపించి ఇక ప్యాక్ అయితే చేపించిన. మళ్ళీ రివర్స్ వెళ్ళుకుంటూ అన్నిట్లోనే మళ్ళీ తీసుకుంటూ వచ్చిన నేను. ఫస్ట్ టైం అన్నీ ఒకే దగ్గర తీసుకోవాలంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదండి. అన్నీ ఉంటాయి ఒకే దగ్గర, ఏవి కనపడినట్టే ఉంటాయి, అక్కడే ఉన్న ఏవి కనపడినట్టే ఉంటాయి మనకి. సో అదే రివర్స్ వచ్చుకుంటూ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇక మేము పండగకి అప్పలు కూడా చేసుకోవాలి కదా, అప్పలోకి కావాల్సినవి కూడా తీసుకున్నాను. సగ్గు బియ్యం, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ కూడా తీసుకున్నాను నేను. కానీ ఏం జరిగిందంటే మేము వీడియో అయితే తీసుకుంటూ డిమార్ట్లో అయితే ఇక షాపింగ్ అయితే చేస్తున్నాము. కానీ ఒక ఆయన వచ్చి వీడియో తీయొద్దండి అని అన్నాడు. ఎందుకు తీస్తారు కదా, చాలామంది డిమార్ట్కి వెళ్ళి వీడియో పెడతారు కదా, ఏంటి ఇట్లా అన్నాడని మేమైతే మధ్యలో అయితే ఆపేసినాం. ఇంకా గోధుమ పిండి కూడానండి, ఇక మేమైతే నైట్ అయితే చపాతీలు తింటాం కదా, ఇంకా 2 kgs అయితే తీసుకున్నామని నేనైతే అందులో పోసాను. బట్ అది 3 kgs అయింది. ఆ 3 kgs కూడా తీసుకుని వెళ్ళాను. ఈ మధ్య టైం ఉండదు. చక్కెర మాత్రం బాగుందండి, లావుగా బాగుంది చక్కెర. అన్నీ ఉన్నాయండి. ప్యాకెట్స్లలో అయితే పిండి నల్లగా ఉంటుంది, నాకు నచ్చదు. ఫుల్లా పిండి అయితేనే చపాతీలు అయితే తెల్లగా బాగుంటాయి, అందుకే నేను ఫుల్లానే తీసుకుంటాను ఎప్పుడైనా. బట్ ప్యాకెట్లు అది మంచిగా అంటారు కదా, ఇంకా నేనైతే ప్యాకెట్లో అయితే తీసుకోను. ఏరో దగ్గర వెయిట్ మిషన్ అనేది ఉందండి, వెయిట్ చూడడానికి, ఇక మెజర్మెంట్ అనేది చూడడానికి. ఏరో దగ్గర ఆ మిషన్ అయితే ఉంది. సిస్టమ్ అయితే చాలా బాగుంది, అండ్ నీట్గా కూడా ఉంది. ఎంప్లాయీస్ అయితే చాలా మంది ఉన్నారండి, వర్కర్స్. మాకైతే ఇక సామాన్ అంతా అయిపోయేలోపు ఇక అదైతే నిండిపోయిందండి. అది ఏమంటారు, క్యారీనా, అదైతే నిండిపోయింది. ఇంట్లో కావాల్సినవి సోప్స్, సర్ఫ్ అన్నీ కూడా తీసుకున్నాము. నేను మా హస్బెండ్ అయితే కలిసి షాపింగ్ చేసాము. ఇక మా బుడ్డోడికి డైపర్లు కూడా ఎప్పుడైనా అక్కడే తీసుకుంటామండి. ఇక ఎందుకంటే కొంచెం ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది, క్వాలిటీ అయితే మంచిగా ఉంటుందండి, ఏం లీకేజ్ అయితే ఉండదు, బాగుంటాయి డైపర్లు అయితే. అందుకే నేను ఎప్పుడు కూడా అవే తీసుకుంటాను.
ఇంకా ఆయిల్ అయితే 5 లీటర్స్ అయితే తీసుకున్నానండి, ఎందుకంటే మేము ఇద్దరమే కదా, చాలు ఎక్కువది పెద్దది తీసుకున్నా కూడా మళ్ళీ చాలా రోజులు ఉంటే టేస్ట్ మారుతుంది అంటారు కదా, అందుకనే అయితే చిన్నది తీసుకున్నా. అండ్ ఆయిల్ ప్యాకెట్స్ అయితే అప్పాలు చేసుకోవడం కోసం అని ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఒక 6 తీసుకున్నానండి. ఆయిల్ కూడా ప్యాకెట్స్ ప్రైస్ వైజ్గా ఉన్నాయండి. 130, 135, 140, 145, 148 ఈ విధంగా అయితే ఉన్నాయి. మనకి ఏ ప్రైస్లో కావాలంటే ఆ ప్రైస్లో తీసుకోవచ్చు. ఎంత 130 ఎంత 200 రెండా మరి తీసుకోరా ఎన్ని కూరలేదా ఆయిల్ ప్యాకెట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఒకటైతే ఆల్ అవుట్ తీసుకున్నానండి, 2 లిక్విడ్స్ వచ్చినాయి. అందులో కొంచెం ప్రైస్ తక్కువ ఉంది ఇందులో, ఇక అవి అయితే 2 తీసుకున్నాం. మాకు డైలీ ఉండాలి, చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఒక్క దోమ ఉన్నా కూడా పడుకోరు, అందుకని ఆల్ అవుట్ తీసుకున్నా. ఇక్కడేమో సర్ఫ్ ఏరియా అండి, సర్ఫ్ ఆల్రెడీ ఇంట్లో ఉంది మాకు, బట్ ఒక 1/2 kg తీసుకుందామంటే 1/2 kg లేవండి, 1 kg ఎబ్బోనే ఉన్నాయి. 1 kg, 2 kg, 5 kg అప్ 10 kgs వరకు ఉన్నాయి. ఎందుకండి అంత పెద్దదాన్ని నేనైతే తీసుకోలేదు, బయట తీసుకుందామని అయితే ఇందులో సర్ఫ్ తీసుకోలేదు. ఇది సూర్యాపేటలో ఉన్న డిమార్ట్ అండి. మీరు కూడా ఎవరైనా విజిట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా కంఫర్టబుల్గా, చాలా ఫ్రీగా, చాలా నీట్గా ఉంది డిమార్ట్ అయితే. నేనైతే నాకు కావాల్సిన అన్నీ కూడా తీసుకున్నాను. డిమార్ట్కి వస్తే అసలు టైమే తెలియదు కదా, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అవి చూడడం ఈ చూడడం వల్లనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇదైతే సోప్స్ ఏరియా అండి, మీకు కావాల్సిన సోప్స్ అన్నీ, మీకు ఏ సోప్ కావాలంటే ఆ సోప్స్ అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో. మేమైతే సంతూర్ యూజ్ చేస్తాం, సో నేనైతే సంతూర్ తీసుకున్నా. అండ్ బట్టల సబ్బులేమో XXX తీసుకున్నా. ఇదైతే ఇక కౌంటర్ దగ్గర అండి, ఇక బిల్ అయితే వేస్తున్నామా. ఇంత బిల్ అయిందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. 4000 అయింది బిల్ అయితే. మళ్ళీ ఇంకా దొరకనివి కూడా ఇందులో ఉన్నాయి, బయటకు వెళ్ళి తీసుకున్నాను నేను. ఆమె అయితే ఇక బిల్ వేసింది, ఇక మళ్ళీ అందులో వేసి ఇక బయటకు వెళ్ళాక మన కవర్లో మనం పెట్టేసుకోవడమే. ఫస్ట్ టైం అని ఇంత సామాన్ ఒకేసారి ఒక దగ్గర తీసుకోవడం. ఎప్పుడైనా మా హస్బెండ్ అయితే తెస్తాడు, ఆయన ఏది కావాలంటే అది ఇక తెస్తూనే ఉంటాడు. బట్ ఒకేసారి దేవాలి మట్టుకు వెళ్ళడం ఒకసారి వెళ్ళాక నేనైతే వెళ్ళి షాపింగ్ చేస్తాను. సామాన్ అంత బిల్ అయింది, ఇద్దరికి కూడా అంత బిల్ అసలు. మా ఆయన అయితే క్రెడిట్ కార్డు ఇస్తున్నాడు, క్యాష్ అయితే లేవండి, క్రెడిట్ కార్డు ఇస్తున్నాడు. బిల్ చేసాక ఇక బయటకి అయితే వెళ్ళి ప్యాక్ చేస్తున్నాను. ఇక్కడ చూపించిన బిల్లు అయితే 2 బిల్లులు ఉన్నాయండి, ఒక బిల్లు తర్వాత ఇంకో బిల్లు అయితే కొట్టించాను.
అవుటింగ్కి కూడా బాగుంది. క్యాన్గాలు అయితే మస్తు వస్తుందండి. కవర్లో మేమైతే ఇక అవన్నీ వేసేసుకోవడం. సో ఇంటి దగ్గరికి వచ్చినాక ఇక చూడండి అన్నీ ముందలు పెట్టుకున్నా, ఏమేమి తీసుకున్నానా ఏంటి అని ఇక చూస్తున్నా. ఎందుకంటే అన్నీ సర్దుకోవాలి కదా, సో అందుకని ఇక అన్నీ ముందలు పెట్టుకొని ఇక సర్దుకుందామని నేనైతే తీసిన. చూడండి ఒక్కొక్కటైతే కట్టి తీసి చూపిస్తున్నాను ఏమేమి తీసుకున్నానో ఏంటి. ఇంత సామాను వామ్మో. ఇక మేము ఇంటి దగ్గరికి వచ్చినాక కూడా మా బాబుని అయితే తీసుకురాలేదండి. ఎందుకంటే వాడు వస్తే ఇక మళ్ళీ పని చేయనివ్వడు నన్ను అన్నట్లు. అన్నీ తీసుకురాలేదు. ఇంకా ఈ పని అంతా అయిపోయాక తీసుకొద్దామని వెళ్తే వాడైతే పడుకున్నాడు. సో ఇంటికైతే వచ్చినాం. ఇవన్నీ ఇక సర్దుకునేలోపు మా చిన్న బాబు అయితే లేచిండు, మా పెద్ద బాబు కూడా లేచిండు. ఇద్దరు వచ్చిరండి. పని అంతా అయిపోయాక వాళ్ళకి అన్నం తినిపించుకొని ఇక నేను కూడా అన్నం వండుకొని ఇక మేము కూడా అన్నం వండుకొని ఇక మళ్ళీ తిన్నామండి. వస్తూనే మేము చికెన్ తెచ్చుకున్నాం. ఇక పని తిరగానే అన్నము చికెన్ అవైతే వండేసి మా పిల్లల్ని తీసుకొచ్చి అదైతే వాళ్ళకైతే తినిపించి తర్వాత మేమైతే తిన్నాము. ఆ 3 బ్యాగులలో కూడా మొత్తం సామానే అండి. అంత సామాన్ ఉంది అసలు. పండగ కదా, సో పండగకి అంత ఒకేసారి తేవాలన్నట్టు ఇక తెచ్చినాం. ఎందుకంటే ఒకసారి తెస్తే ఎన్ని మంత్స్ వస్తుంది, 1 మంత్ వస్తాయా లేకుంటే 20 days వస్తాయా, 1 monthకి ఎక్కువ వస్తాయా చూద్దాం అన్నట్లు మేమైతే అన్నీ ఒకేసారి తెచ్చాం. ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాం, ఎక్కువ తక్కువ వాడుతున్నాం అని తెలుసుకోవడం కోసం అయితే అన్నీ ఒకేసారి తెచ్చినామండి. నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ నా ఛానల్లో నా రీల్స్ అయితే చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? మీరు కూడా ఎప్పుడైనా సూర్యాపేట డిమార్ట్కి వెళ్ళారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే వెళ్ళి ఈ విధంగా అయితే తీసుకొని వచ్చాము. ఈ బస్తాలో అయితే మాకు డిమార్ట్లో దొరకలేవండి, అందుకనే ఇక నేను బయట అయితే తీసుకున్నాను. సపరేట్గా తీసుకొని అయితే వచ్చాము. ఎందుకంటే అన్నీ అందులో దొరకవు. ఒకవేళ దొరికినా అంత వెతికేంత టైం లేదండి నాకు. టీ పొడి అయితే ఇక 1/4 kg తెచ్చినా అండి. ఎందుకంటే ఇక చాలా రోజులు వస్తుంది కదా, చిన్నవి ఎందుకు అన్నట్టు ఇక పెద్దది అయితే తీసుకొని వచ్చాను. హెడ్ అండ్ షోల్డర్ షాంపూస్ ఎందుకంటే ఇలానే ఎప్పుడైనా డాండ్రఫ్ అనిపిస్తే హెడ్ అండ్ షోల్డర్ పెట్టుకుంటామండి. అందుకే అవైతే ఒక 4 or 5 తీసుకున్నాము. యాక్చువల్గా అయితే మేము క్లినిక్ ప్లస్ తీసుకుంటాము. అండ్ సర్ఫ్ అయితే ఇక 1/2 kg 1 kg అయితే తీసుకున్నాం. పౌడరు పెద్దది ఎందుకు తీసుకోలేదంటే మా పిల్లలు అయితే అంతా వేస్ట్ చేస్తారండి, పడేస్తారు. అందుకే పెద్దదైతే ఒకవేళ వాళ్ళ చేతిలో పడ్డదంటే అంతా అయిపిస్తారు. అందుకే నేను చిన్నవి అయితే తీసుకుంటాను, పెద్దది తీసుకోనండి. ఎందుకంటే చిన్నది ఒకటైతే కింద పెడతాం కదా ఆడ, అది పడేస్తే చిన్నదే కదా, అంతా వేస్ట్ చేసినా ఏం కాదనిపిస్తుంది. పెద్దది ఒకసారి వేస్ట్ చేస్తే కోపం వస్తుంది. అందుకే నేను పెద్దది తీసుకోనండి, చిన్నది అయితే తీసుకుంటే ఎప్పుడు. అండ్ అల్లం వెల్లిపాయలు అండ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. అండ్ ఈ కవర్లో అయితే మా దగ్గర ఒక చైనా బజార్ అని 10 rupees షాప్ అని ఉంటుంది, అందులోకి అయితే పోయి ఇవైతే తీసుకొని వచ్చాను స్మాల్గా. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇంకా ఏంటి, బాయ్. చీపుర్లు కూడా తీసుకున్నా, అది కూడా చూపిస్తాను. ఏమనుకోకండి, నేను ఏం షాపింగ్ చేశానో అదన్నీ చూపించాను. ఏం బ్యాడ్గా ఫీల్ అవ్వకండి. బాయ్.